ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు. మాకు మంచి నిద్రను దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉన్నాము, ఈ విధంగా శ్వాస తీసుకొనగలుగుతున్నాము, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయాది కేవలం మీ కృప మాత్రమే. మా యొక్క ధనము, శక్తి, అధికారము, జ్ఞానము ఏదిను మమ్మల్ని సజీవులుగా ఉంచలేదు అని నాయనా, మీ నామాన్నే మేము స్తుతిస్తున్నాం, మీ నామాన్నే మేము కనపరుస్తున్నాం తండ్రి. ఈ రోజున మమ్మల్ని మేము మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటుండగా ఈ రోజు అంతటిలో మా అందరి జీవితాల్లో మీ చిత్తాన్ని మాత్రమే జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు వారి పనుల భారమును బట్టి ఈరోజు చింతిస్తూ ఉన్నారు. వారు ఆ భారాన్ని మోయలేక చతికిల పడిపోతున్నారు. అయ్యా, అది కుటుంబ భారము, అది వ్యాపార ఉద్యోగ భారము, అది పరిచర్య భారము, ఏదైనప్పటికీ తండ్రి బిడ్డలు వాటిలోనైనా అయ్యా కొనసాగలేక తండ్రి ఆగిపోతున్న వారిగా నిరుత్సాహంతో ఉన్నారు. ఆ ఉద్దేశములు సఫలపడాలి అంటే, వారు వాటిలో గెలవాలి, విజయము సాధించాలి అంటే అయ్యా మీ మీద మోపమంటున్నావు. అయ్యా మేమందరము కూడా మా పనుల భారాన్ని ఈ రోజున మీ మీద మోపుతుండగా మాకు సఫలత దయచేయండి, మా అందరిని దీవించండి. అవునయ్యా, ఆగిపోయాయి పనులు, ఆ పనులు కూడా అయ్యా మరలా నూతన పరిచి అవి మరలా కొనసాగించబడే కృప చూపించండి తండ్రి. కొత్త కార్యాలు కూడా ఈరోజు ప్రారంభిస్తున్న బిడ్డలు ఉన్నారు, వాటిల్లో కూడా మీ సహాయం దయచేయండి. అయా బిడ్డలు మరి ఎవరైతే ఈ రోజున అజ్ఞానముతో ఉన్నారో జ్ఞానముతో నింపండి ప్రభువా. అయ్యా ఎవరైతే ప్రభువా బలహీనతతో ఉన్నారో వారికి మంచి బలమును ఈరోజు దయచేయండి. ఎవరైతే నాయన ఆర్థిక కష్టాలతో ఈరోజు ఉన్నారో ఆర్థిక కష్టాల నుంచి ఈరోజు వారికి విడుదల దయచేయండి. ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా ప్రాముఖ్యంగా వారందరూ కూడా మంచి భోజనము, కడుపు నిండా తినగలిగే భోజనమును బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా మా సమయాన్ని మీకు సమర్పిస్తున్నాము. మా సమయం వృధా కాకుండా, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా సహాయము దయచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా అయ్యా మేము మాట్లాడుతున్న మాటలు, మా యొక్క నడవడిక, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామానికి ఆమోదయోగ్యకరముగాను, మీ నామాన్ని ఘనపరిచే విధముగాను ఉండడానికే కృప చూపించండి తండ్రి. అవునయ్యా, బిడ్డలు ఎగ్జామ్స్ రాయుటకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు తండ్రి. అయ్యా ప్రిపేర్ అవుతున్నారు నాయన, జ్ఞానముతో నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున, మీ సాక్షులుగా ఈ లోకంలో వారు నిలవబడులాగున కూడా కృప చూపించండి నాయన. అయ్యా హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, ఈ రోజున రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ను అయ్యా మీకు అప్పగిస్తున్నాము. అన్నీ కూడా క్రమముగా సజావుగా ఎటువంటి సమస్య లేకుండా ఉండుటకు, జరుగుటకు కృప చూపించండి ప్రభువా. నాయన ప్రయాణాలన్నిటినీ కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. మా వాహనాన్ని స్వాధీనపరచుకొనండి, మా యొక్క మార్గాలను మీ స్వాధీనపరచుకొనండి. ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు ఎవ్వరికి సంభవించకుండా, మార్గంలో వాహనముకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేమముగా వెళ్ళి మరలా క్షేమముగా గృహాలు చేరుకునే కృప ఈరోజు చూపించండి నాయన. ప్రభువా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారో వారిపైకి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ఈరోజు అంతనూ కాపాడండి ప్రభువా. తండ్రి, ఈ రోజున ఈ లోకమాయలో ఎవరు పడిపోకుండా, అపవాది వేసిన ఉచ్చుల్లో ఎవరు చిక్కుబడకుండా అయా వాకి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. అయా పాపానికి చోటివ్వకుండా వారిని మీరే నడిపించండి తండ్రి. నాయనా, ఈ రోజున సమాధానముతో ప్రశాంతముగా
ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు, తారతమ్యాలు ఎవ్వరితో కలిగి లేకుండా జీవించే సహాయం అనుగ్రహించమని ఈ రోజున ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరే మార్చమని, మీరు చూపిన కృపను బట్టి, మీరు చూపిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, మేము ఒక్కరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రచురము చేసి మా వంతులుగా మేమును పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.